నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 5న విశాఖకు సీఎం జగన్. వైజాగ్ భవిష్యత్పై వాణిజ్యవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశం. నిండు జీవితానికి 2 చుక్కలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ మల్లికార్జున. భూ కబ్జాలపై ఈ నెల 6న ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక స్పందన కార్యక్రమం. నేరాలు ఘోరాలపై ఉక్కుపాదం మోపుతామన్న సిపి రవిశంకర్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కదం తొక్కిన కార్మికులు. కుర్మనపాలెం నుంచి జీవీఎంసీ వరకు మహాపాదయాత్ర. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని నేతల హెచ్చరిక. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5, 7 తేదీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. వైజాగ్ భవిష్యత్తుపై వాణిజ్యవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. బీచ్ రోడ్లోని రాడిసన్ బ్లూ హోటల్లో వైజాగ్ విజన్ ఫ్యూచర్ విశాఖ పేరుతో సదస్సులు నిర్వహిస్తున్నారు. అనంతరం వి కన్వెన్షన్లో యువతతో ముఖాముఖిగా మాట్లాడతారు. ఇటీవలే ముఖ్యమంత్రి నివాసం ఉండే రిషికొండ భవనాలు ప్రారంభమయ్యాయి. ఆ భవనాలు నైట్ విజువల్స్ కనువిందు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కుటుంబం 3 రోజుల పాటు విశాఖలోనే మకాం ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. నిండు జీవితానికి 2 చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని తరిమివేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించారు. 5 ఏళ్లలోపు చిన్నారులు జిల్లాలో 2.8 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ పోలియో చుక్కలు వేయడానికి 1002 పోలియో కేంద్రాలు, 74 మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేశారు. 4220 మంది వ్యాక్సినేటర్లు, 92 మంది పర్యవేక్షకులను నియమించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్దేశించారు. రేసపువానిపాలెంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో యూపీహెచ్సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో బూత్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ రోజు వేయించుకోలేని పిల్లలకు సోమ, మంగళవారాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో గృహ సందర్శన ద్వారా పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లు ఇలా ప్రతి చోట బూతులు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయిస్తున్నట్టు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో మనము ఈరోజు ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మనకు మొత్తం జిల్లాలో సుమారుగా 1002 పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి సుమారుగా మోర్ దాన్ 4000 వ్యాక్సినేటర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే మనకి 3వ తారీఖు వచ్చేసి పల్స్ పోలియో బూతుల్లోనే ప్రజలు వాళ్ళ పిల్లల్ని తీసుకొని 0 to 5 years ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లల్ని తీసుకుని రావడం జరుగుతుంది. మొదటి రోజు సుమారుగా మనకి 90% మేరకు వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుంది. అలాగే మిగతా 10% కొరకు మనకు 4, 5 తారీఖుల్లో హౌస్ టు హౌస్ ఇంటికి వెళ్ళేసేసి మనకు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అలాగే జీవీఎంసీ లాంటి అతిపెద్ద నగరానికి పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ 4, 5తో పాటు 6వ తేదీ కూడా మనకి ఇక్కడ హౌస్ టు హౌస్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అంటే రూరల్లో మనకి 4, 5, అలాగే అర్బన్లో మాత్రం 4, 5, 6 తేదీల్లో కూడా మనకు హౌస్ టు హౌస్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అలాగే మనకు సుమారుగా ఈ జిల్లాలో మొత్తం చూసుకుంటే 2,08,000 పైచలకు 0 to 5 years పిల్లలు మనకు ఉన్నారు. సో 100% అందరికి కూడా మేము వ్యాక్సినేషన్ ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే హై రిస్క్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేసాము. అలాగే డెన్స్ ఏరియాస్ లైక్ బస్ స్టాండ్స్ కానీ కొన్ని చోట్ల అంటే ఈ స్లమ్స్ కానీ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటికి స్పెషల్ టీమ్స్ ద్వారా మనకు వ్యాక్సినేషన్కి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే అంటే దీంట్లో ఎటువంటి ప్యానిక్ లేదండి. సో గత కొన్ని దశాబ్దాలుగా కూడా మనకి ఈ ఓరల్ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది వస్తూ ఉంది. సో ఖచ్చితంగా అందరూ పేరెంట్స్ ఎంకరేజ్ చేయండి. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని డాక్టర్ ఎస్ జీవన్ రాణి, పిఓలు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖ నగరాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. రౌడీ షీటర్లపై కూడా ఉక్కుపాదం మోపేందుకు కార్యాచరణ రూపొందించారు.
ఇటీవల పెరిగిపోతున్న భూ కబ్జాలపై పోలీస్ స్టేషన్లలో ఈ నెల 6న ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపి రవిశంకర్ వెల్లడించారు. విశాఖ జిల్లాలోని నేరాలు ఘోరాలపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించారు. సిపి రవిశంకర్ ఆదేశాల మేరకు జాయింట్ సిపి ఫకీరప్ప ఫిబ్రవరి నెలలో నాకాబందీ చేపట్టారు. ఫిబ్రవరి నెలలోని విశాఖ జిల్లాలో 86 దొంగతనాలు జరిగాయి. సుమారు 1,50,00,000 విలువైన వస్తువులను దొంగలు దోచుకుపోయారు. వీటిల్లో 49 కేసులను పోలీసులు ఛేదించి 1,42,00,000 విలువైన ఆస్తిని రికవరీ చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన 1,200 మంది పోలీసులతో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నాకాబందీ నిర్వహించారు. నాకాబందీలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయి, లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. 14 కేజీల బంగారం, 13 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 9 కోట్లు ఉంటుందని సిపి రవిశంకర్ చెప్పారు. అలాగే 56 లక్షల విలువైన 376 మొబైల్స్ ను రికవరీ చేశారు. ఇప్పటి వరకు 1150 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. వీటి విలువే 1,73,00,000 ఉంటుందని సిపి రవిశంకర్ వివరించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్కు 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. దీనికోసం సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసి ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు. అలాగే దొంగతనాలు అరికట్టేందుకు 500 సీసీ కెమెరాలు నగర వ్యాప్తంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక భూ కబ్జా ఉదంతాలను చాలా మంది తన దృష్టికి తీసుకొస్తున్నారని, స్పందనలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. తప్పుడు ధృవపత్రాలతో ఒక ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. దొంగతనాల్లో భాగంగా పరదేశీపాలెంలో కంటైనర్ను స్వాధీనం చేసుకున్నామని, ఆ కంటైనర్లో గంజాయి ఉన్నట్టు తెలుస్తుందన్నారు. పిఎం పాలెం పరిధిలో ఫోటోగ్రాఫర్ సాయి అదృశ్యంపై ఫిబ్రవరి 29న ఫిర్యాదు వచ్చిందని, అతని వద్ద ఉన్న 10 లక్షల విలువైన కెమెరా కోసం హత్య చేశారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఆలుమూరు వద్ద అతని మృతదేహాన్ని గుర్తించి నిందితులను అరెస్టు చేశామని సిపి వెల్లడించారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడారు. 1 వీక్ మన విశాఖపట్నం సిటీలో జరుగుతున్న నేరాలు, జరిగిన నేరాలు, తర్వాత దానికి సంబంధించిన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉందో అన్ని కూడా చాలా దీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవి ఎన్బిడబ్ల్యూస్ ఇతర రాష్ట్రాల్లో పెండింగ్ ఏదైతే ఉండిందో అదంతా కూడా పరిగణలో తీసుకొని సిటీ లెవెల్లో ఒక టీం ఏర్పాటు చేసేసి అన్ని స్టేట్స్కు బయట పంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఎగ్జిక్యూషన్ టీం ఏదైతే ఉందో చాలా బాగా చేశారు. వెంటనే పనికి వచ్చేది అంతా కూడా ఈ నేరాలు ఏదైతే జరుగుతుందో హౌస్ బ్రేకింగ్ కానీ చిన్న చిన్న థెఫ్ట్స్ ఏదైతే జరుగుతుందో అదన్నీ కూడా ఒక రకంగా అది సాల్వ్ చేయాలంటే సీసీటీవీ చాలా ఇంపార్టెంట్ మనకు. సో ప్రజలే ముందుకు వచ్చేసి వాళ్ళ అపార్ట్మెంట్స్ లో, వాళ్ళ రెసిడెన్షియల్ కాలనీస్ లో, గేటెడ్ కమ్యూనిటీస్ లో అన్నిట్లో కూడా వాళ్ళు ఇది పెట్టుకుంటే వాళ్లకు రక్షణ కలుగుతుంది. అది కాకుండా మాకు కూడా నేరాలు జరిగితే డిటెక్షన్ కు తర్వాత ప్రాసిక్యూషన్ కూడా బాగా పనికి వస్తుంది అని చెప్పేసి 500 పైన సీసీటీవీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిటీలో ఇప్పుడే జాయింట్ సిపి గారు మీకు స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఇచ్చారు. క్రోర్స్ లో మనకు చాలా మంది నష్టపోతున్నారు. అంటే మన సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళ పరంగా ఐటీ పార్ట్నర్స్ అందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మాతో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ డైలీ సిపి ప్రోగ్రామ్ లో కూడా ఇటువంటి కంప్లైంట్స్ చాలా వస్తుంది కాబట్టి వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ ఆన్ అ వెరీ లార్జ్ స్కేల్ బై పార్ట్నరింగ్ విత్ ది విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అందరితో కూడా మాట్లాడుకొని ప్రతి డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీలందరూ కూడా టార్గెట్ అప్ చెప్పి వీ వాంట్ టు టేక్ అప్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. నేరం జరిగిన తర్వాత వచ్చి మమ్మల్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ఆ డబ్బు అంతా రికవర్ చేయమని చెప్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్, ఆ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్, అది డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న డిఫరెంట్ బ్యాంక్స్ కి డబ్బు తరలించడం జరుగుతుంది. క్రైమ్ ప్రివెన్షన్ లో భాగంగా చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఇస్ బయట ప్రజలకు తెలియకపోవచ్చు. అందుకే ఈ మేళా అంతా కూడా ఏర్పాటు చేసేసి జాయింట్ సిపి గారు చాలా దీంట్లో కష్టపడి ఇదంతా కూడా ఒక రూఫ్ కింద తీసుకొచ్చేసి we want to show and return all the mobile phones stolen. తర్వాత బంగారం అంతా కూడా డీసీపీ క్రైమ్ గారు
మొన్న ఒక పెద్ద ఇంటర్ స్టేట్ హెచ్బి అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. డయల్ యువర్ సిపిలో కూడా స్వేచ్ఛంగా, నిర్భయంగా, నిష్పక్షంగా చాలా మంది ఫోన్ చేసి చాలా విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. గ్రాబింగ్, తర్వాత అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ హరాస్మెంట్, అంటే రెంట్ ఇవ్వకపోవడము, తర్వాత ఆ అపార్ట్మెంట్ మీద కూడా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి దే ఆర్ ట్రైయింగ్ టు గ్రాబ్. అండ్ ఎవరికైతే సహాయం లేదో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ఈ విధంగా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది. వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఇది ఒక ముఠాలాగా ఉంది. సో ఐడెంటిఫై చేసుకుంటున్నాము. ఇంకా సిటీ టాస్క్ ఫోర్స్, తర్వాత డీసీపీ క్రైమ్ అండ్ ఆల్ ద డీసీపీస్ అండ్ జాయింట్ సిపి హ్యావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ and we will take appropriate action and see to it that this menace is put to an end. రాష్ట్రంలోని అతిపెద్ద నగరం విశాఖ కావడంతో ఇక్కడ దొంగతనాలతో పాటు భూ కబ్జాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన అన్ని పోలీస్ స్టేషన్లలో దీనికి సంబంధించి స్పందన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని సిపి వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ సిపి ఫకీరప్ప, డీసీపీ 2 మోకా సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక లోకం కదం తొక్కింది. విశాఖ ఉక్కు సంఘాల పాదయాత్ర మహాప్రభంజనంగా సాగింది. వందలాది మంది కార్మికులు కదిలి రావడంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1100 రోజుల పైగా కార్మికులు పోరాడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పందించి ప్రైవేటీకరణ నిలుపుదల చేసేలా ప్రకటించాలంటూ విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు మహాపాదయాత్ర నిర్వహించాయి. కార్మిక లోకం కదం తొక్కడంతో మహాప్రభంజనంగా ఈ పాదయాత్ర సాగింది. ఉదయం 6 గంటలకే కూర్మన్పాలెం ఆర్చ్ నుంచి పాదయాత్ర వడ్లపూడి, శ్రీనగర్, పాతగాజువాక, బీహెచ్పీవీ, ఎన్ఏడీల మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. ఈ మహాపాదయాత్రలో మేయర్ గొలగాని, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావులు పాల్గొని కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఉక్కు పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటాన్ని కేంద్రం ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడం దురదృష్టకరమని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలన్న సంకల్పంతో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో కార్మికులు, నిర్వాసితులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ప్రతి ఒక్క ఆంధ్రుని బాధ్యత అని మేయర్ గొలగాని హరివెంకట కుమారి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిలు అన్నారు. ఇప్పటికే కౌన్సిల్లో తీర్మానం చేసి కేంద్ర రాష్ట్రాలకు పంపించామని మేయర్ తెలిపారు. ఈవేళ బీజేపీ ప్రభుత్వం కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఆ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని విత్డ్రా చేసుకోవాలని, ఏ కేబినెట్లో అయితే బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని, అలాగనే దాన్ని విత్డ్రా కూడా ఈ కేబినెట్లోనే తీసుకోవాలని, రైతులకు ఎలాగైతే ఉపశమనం కలిగించి విత్డ్రా అయ్యారో ప్రెస్టేజ్కి పోకుండా మోడీ గారు మానవతా దృక్పథంతో ఈవేళ ఆ బీజేపీ ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి గారు కానీ కేబినెట్లో ఈవేళ ఈ అంశాన్ని మీద డిస్కషన్ చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయట్లేదని తీర్మానం చేసి జనాలకి ఆక్సిజన్ సరఫరా చేసే విషయంలోనూ, ఆ బెడ్స్ ఇచ్చే విషయంలోనూ కూడా ఎంతో సేవ చేసిన సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ సంస్థ. అంతేకాదు మార్చి 18, 2021లో కౌన్సిల్ ఏర్పడింది. ఆ మొదటి కౌన్సిల్లోనే స్వయంగా నేనే ఎజెండా ప్రిపేర్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ఏకగ్రీవంగా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. అలాగే తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అలాగే ఎయిర్పోర్ట్లో కూడా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులతోనూ, కార్మిక యూనియన్ నాయకులతో కూడా చర్చించడం కూడా జరిగింది. అటువంటి అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా దిగి రాలేదు. అలాగే మన పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ వ్యతిరేకానికి
పోరాటం చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ఏదైతే స్టీల్ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లోపు ఉత్తర్వులు వెనక్కి తీసుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు భూములిచ్చిన వారందరికీ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సంవత్సరం పైగా 1150 రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమీ స్పందించలేదు. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎన్నికలే చేయకపోతే బీజేపీ తగిన బుద్ధి చెబుతాం ఖచ్చితంగా. ఈరోజు స్టీల్ ప్లాంట్ చంపేశారు. దీన్ని నష్టాలు పాలు చేసి అమ్ముదాం ఉద్దేశం గత 2 సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు మేము తక్షణం ఎన్నికల ముందు ఏకైక డిమాండ్ ఏమిటంటే వాళ్ళు జారీ చేసినటువంటి నోటిఫికేషన్ విరమించుకోండి. మీరు ఎలాగా గన్లు ఇవ్వలేదు, మీరు ఎలాగా దీనికి ప్లాంట్ని 30% పైగా నడపకుండా ఉత్పత్తి చేయకుండా నష్టాల్లోకి తీసుకొచ్చారు. మీరు చేయగలిగిన ఏకైక పని ఏమిటనంటే మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ విరమించుకోవడం. అలాగే చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఈరోజు ఎన్నికలకు వస్తారు, నేను ముఖ్యమంత్రి అవ్వాలని. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వ్యతిరేకించుకోండి ఈరోజు కాలబట్టుకుంటున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు బీజేపీ 22 మంది ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీజేపీ దోషం అయ్యి ఈరోజు స్టీల్ ప్లాంట్ పేరుకి ఆపకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అమ్మకానికి పెట్టి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంది. రాబోయే కాలంలో ఎలక్షన్లు అయిపోయే లోపల విశాఖ ఉక్కును ఒక సిక్ ఇండస్ట్రీ కింద పెట్టి దానికి మందులేసినా సరే లేచి నిలబడే పరిస్థితి లేదని చెప్పి మూసేసే ప్రమాదాన్ని ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం చేస్తుంది. బీజేపీ ప్రభుత్వాన్ని దానితో అంతకాగుతున్నటువంటి తెలుగుదేశం, వైసీపీ, జనసేన ఇటువంటి ప్రభుత్వాన్ని కూడా ఓడించకపోయినట్టయితే మంచి అవకాశవాదంగా ఈ రోజున రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు వ్యవహారం చేస్తున్నాయి. కాబట్టి విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కు అని చెప్పి ఏదైతే మనం పోరాడి సాధించుకున్నామో దీన్ని సాధించుకోవడం కోసం, దీన్ని ప్రైవేటీకరణ కాకుండా ఉండడం కోసం ఎలాంటి పోరాటాలకైనా కార్మిక వర్గం సిద్ధంగా ఉంది అని తెలియజెప్పేందుకే ఈ పాదయాత్ర జరుగుతుంది. ఈరోజు ఉక్కు యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెగనమ్మాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలని ఉక్కు పోరాట కమిటీ తన శక్తి మేరకు ఈ రోజు వరకు అడ్డుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ రోజు ఎన్నికల నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పరిశ్రమని అమ్మాలని చూస్తున్నటువంటి మోడీ గారు ఈరోజు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బెలాయ్ కానీ, బొకరా కానీ, దుర్గాపూర్ కానీ ఇలాంటి స్టీల్ ప్లాంట్లు జోలికి వెళ్లకుండా మనం నగర్నార్ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి అమిత్ షా గారు ప్రకటించడం అనేది జరిగింది. కానీ దక్షిణాదిలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇంత ఆందోళన చేస్తున్నా, ఇన్ని నిరసనలు తెలియజేస్తున్నా, ఇంత పెద్ద ఎత్తున పార్లమెంటు సభ్యులు కూడా రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్నా చేమ కుట్టినట్టు కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఉక్కు మహాపాదయాత్రతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించిన కార్మికులకు ఇబ్బందులు కలిగించిన తీవ్ర పరిణామాలుంటాయని జీవీఎంసీ దగ్గర జరిగిన సదస్సులో నేతలు హెచ్చరించారు. జీవీఎంసీ 22వ వార్డు కళాభారతి రోడ్లో తోపుడు బండ్ల కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇక్కడ సంతను కొనసాగించాలని వార్డు కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ సంతను అన్యాయంగా తొలగించడాన్ని సంఘ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. తొలగించిన వ్యాపారస్తులకు అక్కడే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. పీఠాపురం కాలనీ రోడ్లో ఈ ధర్నా నిర్వహించారు. జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని సిఐటియు మాదిలిపాలెం జోన్ కోశాధికారి కృష్ణారావు తెలిపారు. వీధి విక్రయదారులకు 2014లో కేంద్రం సుప్రీంకోర్టు జోక్యంతో చట్టం తెచ్చిందన్నారు. అలాంటి వీధి వ్యాపారుల పొట్ట కొడుతున్న కార్పొరేట్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అలాగే వీళ్ళు దాదాపు 25 ఏళ్ల నుండి ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అటువంటి వాళ్ళని మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు లేకపోతే పోలీస్ అధికారులు తొలగిస్తే ఈరోజు వార్డు కార్పొరేటర్ దాన్ని ఆదుకోవాల్సింది పోయి వార్డు కార్పొరేటరే సమస్యగా మారడం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు వార్డు కార్పొరేటర్ ఇక్కడ వాహనాలు అంటే రోడ్డు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని, ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి చెబుతూ ఉన్నారు. 25 ఏళ్ల నుండి లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వచ్చాయని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఆయన గత 6 నెలల క్రితమే రోడ్డు మార్గాన్ని ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన లైన్ కొట్టి వెనక్కి పంపించిన పరిస్థితి.
వ్యాపారాలు ఇక్కడ చేసుకోవడానికి అనుమతులు లేకుండా ఈరోజు తీవ్రమైనటువంటి దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. పిఠాపురం కాలనీలోనే సోమవారం సంతని కొనసాగించాలి. పిఠాపురం కాలనీ కళాభారత్ రోడ్లో ఉన్నటువంటి ఏదైతే టిఫిన్ బళ్ళు కానీ, సమోసా బళ్ళు కానీ, న్యూడిల్స్, చాటు, పానీపూరి ఏదైతే వ్యాపారస్తులు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారాలు ఇక్కడే కొనసాగించాలి. అలాగే ఫ్రూట్స్ బళ్ళు కూడా ఇక్కడ కొనసాగించే విధంగా వీధి విక్రయదారులకి చట్ట ప్రకారంగా ఇక్కడే అనుమతులు ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆయన యొక్క చర్యలను ఖండిస్తూ ఈ యొక్క పిఠాపురం కాలనీలో నిరసన అనేది మేము తెలియజేస్తున్నాం. తక్షణమే మూర్తి యాదవ్ యొక్క వైఖరి మార్చుకొని ఇక్కడ వ్యాపారస్తులు హిందీని అధికార భాషగా ఐక్యరాజ్య సమితి ప్రకటించాలని విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ దేశ గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్తున్నారని, యోగాను 174 దేశాల్లో అమలయ్యేలా చేసిన ఘనత ఆయనదేనన్నారు. హిందీ ద్వారా విదేశాల్లో భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేసేందుకు ఆయన చేస్తున్న కృషి అద్భుతమన్నారు. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రసంగించాల్సి వచ్చినప్పుడు స్వర్గీయ వాజ్పేయి, పివి నరసింహారావులు కూడా హిందీలోనే మాట్లాడారని గుర్తు చేశారు. ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏయూ హిందీ భవన్లో మీడియాతో మాట్లాడారు. యోగ సాధన చేశారు. దాన్ని విశ్వ భాషగా హిందీని రూపొందించాలనేటువంటి కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే ఈ విశ్వ హిందీ పరిషత్కి నన్ను జాతీయ అధ్యక్షుడిగా చేశారు. అయితే దీంట్లో ప్రధాన కర్తవ్యంగా నేను భావించేది అంటే ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలనేటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారి సంకల్పం. ఏం చేయాలంటే దాంట్లో కనీసం ఒక 150 దేశాలు దానికి సమ్మతి తెలియజేయాలి. హిందీని కూడా మనం అధికార భాషగా చేస్తామని చెప్పి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, అంటే హిందీలో మాట్లాడితే కనుక ఎవరైనా వివిధ ప్రపంచ భాషలకు సైమల్టేనియస్గా ట్రాన్స్లేషన్ ఏర్పాటు చేయాలి. దాని మన భారతీయులు ప్రపంచ దేశంలో ప్రతి చోట కూడా రాజకీయంగా కూడా కొంచెం శక్తివంతులు అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలనేటువంటి నిర్ణయం చర్చకు వచ్చినప్పుడు మీరు మాకు మద్దతు తెలియజేయండి అని చెప్పని మన భారతీయులు ప్రవాస భారతీయులు ఏ దేశాల్లో అయితే ఉన్నారో ఆ సంఘాల వాళ్ళని కూడా చెప్పి చేయించిన ఒకటో కార్యక్రమంగా. అందుచేత ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా హిందీని తీసుకురావాలనేటువంటిది ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి సంకల్పం. ఆ సంకల్పాన్ని పూర్తి చేయడం కోసం ఉడతాభక్తిగా నా కార్యక్రమం నేను చేస్తాను. అయితే నేను వారి కృతజ్ఞతని అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞుడు. ఎందుకంటే హిందీయేతర ప్రాంతానికి చెందిన వ్యక్తిని దీనికి పెట్టాలని చెప్పి పెట్టడం అనేటువంటిది నాకు చాలా గౌరవంగా భావిస్తాను. ఆ కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితిలో హిందీ అధికార భాషగా చేసేటువంటి కార్యక్రమంలో జీవీఎంసీ 41వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ప్రారంభించారు. జ్ఞానపురంలోని పీహెచ్సీలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో మహమ్మారిని దేశం నుండి తరిమేందుకు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని కోరారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాంబశివరావు, మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ వెంకటరమణ, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎంపీ రఘునాథ్ రెడ్డిలు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. మేడం సైడ్ మేడం సైడ్ మాట్లాడతా. ఈ నెల 4వ తేదీన అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఐడల్ గాంధర్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఘంటసాల స్మారక పీఠం ఉత్తరాంధ్ర వ్యవస్థాపకులు డాక్టర్ టి శరత్ చంద్ర తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన ఎంపికలను నిర్వహించారు.
ఇంటర్నేషనల్ ఘంటసాల సంగీత కళాశాల అధ్యక్షులు గేదెల రాము ఈ కార్యక్రమం ప్రారంభించారు. స్వరాభిషేకం, పాడుతా తీగ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది గాయని గాయకులు తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారని చెప్పారు. మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న గాయని గాయకులు వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకే ఈ ఐడల్ గాంధర్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రెండవది టిపి రామకృష్ణమాచార్యులు వారు హైదరాబాద్ నుంచి, అదేవిధంగా రావి గోపీకృష్ణ గారు స్థానికంగా విశాఖపట్నం నుంచి. వీరు ముగ్గురు కూడా ఈ టెస్ట్లో ఉండి మొత్తం ఎంతమంది వస్తే అంతమందికి స్క్రీన్ టెస్ట్ చేసి పాడిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఘంటసాల స్వరపోషకులు, స్వరాభిమానులు అందరూ కూడా 4వ తేదీ మెయిన్ హాల్కి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో మహత్తరంగా జరిగేటటువంటి కార్యక్రమానికి హాజరు రావాలి. రేపు సాయంత్రమే. కాబట్టి ఈ సదవకాశానికి కళాకారుడికి వేదికే ఇల్లు కాబట్టి మీ ఇంటింటికి నేను వచ్చి మా ఆహ్వానించినట్టే అనుకోండి. కాబట్టి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఐడల్ గంధర్వ ప్రాజెక్ట్ని మన శరత్చంద్ర గారు ఈరోజు న్యూజెర్సీలో అక్కడికి వచ్చి చేశారు. ఆ విధంగా ఈరోజు ఇక్కడ ఎంపిక చేస్తున్నారు. ముఖ్యంగా ఏమిటంటే అమెరికాలో కూడా మీకు తెలిసి నేను ఇక్కడ ఉన్నానంటే అమెరికాలో ఉన్నాను, ఆంధ్రాలో ఉన్నా తెలియలేదండి. ఈరోజు తెలిసింది అమెరికాలో కూడా అనా కూడా అంటే అడ్మిషన్ ఉంటుందండి. ఇక్కడ అడ్మిషన్ ఫ్రీ అడ్మిషన్తో ఈరోజు స్టార్ట్ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎంత అది చూడండి, అది డిస్టెన్స్ అమెరికాకి ఇక్కడికి. తప్పకుండా ఈ ప్రాజెక్టు తప్పగా జయమవుతుంది. నేను ఎంపిక చేసిన వాళ్ళందరికీ కూడా తప్పక ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ నాకు అందరూ తెలుసు. వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిస్తామని మనవి చేస్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 5న విశాఖకు సీఎం జగన్. వైజాగ్ భవిష్యత్పై వాణిజ్యవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశం. నిండు జీవితానికి 2 చుక్కలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ మల్లికార్జున. భూ కబ్జాలపై ఈ నెల 6న ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక స్పందన కార్యక్రమం. నేరాలు ఘోరాలపై ఉక్కుపాదం మోపుతామన్న సిపి రవిశంకర్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కదం తొక్కిన కార్మికులు. కుర్మనపాలెం నుంచి జీవీఎంసీ వరకు మహాపాదయాత్ర. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని నేతల హెచ్చరిక. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.